Hi friends, welcome to Sreedhar'scce Anantapuramu YouTube channel and welcome to our session, editorial session. So what do we start with? We start with the quote of the day for the motivation purpose, and we have got to these root words especially for the like vocabulary, memorizing this vocabulary to the maximum extent, and we even entered L alphabet in our alphabetical order and phrasal expressions, especially keeping exam in point of view. Vocabulary of the editorial which we are about to discuss, containing all these phrasal verbs, expressions, phrasal expressions and content vocabulary along with their parts of speech, and analysis of the editorial of the day, and the last but not the least, test of the day, which will be very useful for your upcoming exams. So let's start with the quote of the day. So what is this quote? So Mahatma Gandhi garu chepparandi. So live as if you were. So actually ga ikkada oka grammatical rule kuda undi. So as if వచ్చినప్పుడు generally we prefer simple past tense అనమాట. As if she was, as if she were, as if he left, as if they did, ఇలా simple past వస్తుంది, గుర్తుపెట్టుకోండి. Live as if you were to die tomorrow, learn as if you were to live forever. Excellent quotation అండి. So what is the meaning of this? సో ఈరోజు రేపే చచ్చిపోతా ఉన్నట్టుగా బ్రతకాలంటే ఈరోజు ఎప్పటికీ బ్రతుకుంటా ఉన్నట్టుగా లర్న్ చేయాలి అంటే నేర్చుకోవడం ఎప్పుడు ఆపకూడదు. ఈవెన్ సోక్రేట్స్, సో వెన్ హీ వాజ్ అబౌట్ టు బీ పాయిజన్డ్ టు డెత్, సో హీ ఆస్క్డ్ హిస్ లాస్ట్ విష్. డూ యూ నో వాట్ హిస్ లాస్ట్ విష్ వాస్? సో పాయిజన్డ్ టు డెత్ అంటే తెలుసు కదా. సో సెంటెన్స్ టు డెత్ అంటారు. అలా అతనికి పాయిజన్ ఇచ్చి చంపారు గవర్నమెంట్ సోక్రేట్స్ని. సో అతను కూడా ఏం చెప్పాడు, లాస్ట్ విష్ ఏంటంటే ఐ వుడ్ లైక్ టు లెర్న్ వన్ న్యూ థింగ్ టుడే అని చెప్పాడు. సో అంటే ఈ లెర్నింగ్ అనేటటువంటి ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దానికి ఎండింగ్ అనేది ఉండకూడదు ఎప్పుడు కూడా. సో వీ షల్ బీ స్ట్రైవింగ్ టు లెర్న్ సంథింగ్ న్యూ, కొత్త తెలుసుకోవాలి ఇలానే ఉండాలన్నమాట. సో ఈ లివ్ యాజ్ ఇఫ్ యూ వర్ టు డై టుమారో అంటే ఇప్పుడు మన లైఫ్ లీడ్ చేయడానికి ఇంకా టైం ఉందిలే, సో ఇంకా ఫ్యూచర్లో చూద్దాంలే, అది అలా ఉండకూడదు. సో రేపు చచ్చిపోతే ఈరోజు ఎలా బతుకుతారు? హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా అందరినీ దగ్గర తీసుకుంటారు, సో మంచిగా తింటారు, మంచిగా ఉంటారు. సో సచ్ అ కైండ్ ఆఫ్ లైఫ్ యూ నీడ్ టు లీడ్ డైలీ యాజ్ ఇఫ్ యూ ఆర్ అబౌట్ టు డై టుమారో అన్నట్టు. లర్నింగ్ విషయానికి వచ్చేటప్పటికే ఇంకా రేపు చచ్చిపోతాం కదా, ఈరోజు ఏం నేర్చుకుంటాం అని అనకూడదు. మనం ఎప్పటికీ బ్రతుకుంటాం కదా, నేర్చుకుంటే మనకు ఉపయోగపడుతుంది అనే విధంగా ఉండాలి. సో దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ మహాత్మా గాంధీ. సో విచ్ ఇస్ ద ఫేమస్ కొటేషన్. Okay, so phrasal expressions, exam point of view, conceive of as. So conceive తర్వాత of preposition compulsory. దీని మీనింగ్ ఏంటంటే టు థింక్ ఆఫ్ సమ్వన్ as something or someone else. సో ఇంకొకరిలాగా అనుకోవడం. ఐ కెనాట్ కన్సీవ్ ఆఫ్ డేవిడ్ యాజ్ అన్ ఒబీడియంట్ చైల్డ్. సో డేవిడ్ని ఒబీడియంట్ చైల్డ్గా అనుకోలేకపోతున్నాను. సో కన్సీవ్ ఆఫ్ అనాలా, ఇక్కడ ఆఫ్ తీసేస్తే ఐ కెనాట్ కన్సీవ్ డేవిడ్. ఇక్కడ కన్సీవ్ డేవిడ్ అంటే అర్థం ఏంటంటే డెలివరీ, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ వస్తుంది. సో కన్సీవ్ అయ్యావా, కన్సీవ్ కాలేదా, సో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ కేస్. సో కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలా. సో ఆఫ్ పెట్టకపోతే మొత్తం సెంటెన్స్ డ్యామేజ్ అయిపోద్ది. నెక్స్ట్ కన్సర్న్ విత్, ఇది మనం ఎక్కువగా చూస్తూనే ఉంటాం కదా. కన్సర్న్ విత్, ఇన్వాల్వ్డ్ విత్ ఆర్ కనెక్టెడ్ టు. దిస్ రీసెర్చ్ పేపర్ ఈజ్ కన్సర్న్డ్ విత్ బిజినెస్ ఇంటెలిజెన్స్. కన్సర్న్డ్ టు అన్నారనుకోండి పోయింది, కన్సర్న్ టు కాదు, కన్సర్న్డ్ విత్. సో ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి ఫ్రేజ్. నెక్స్ట్ ఫ్రేజల్ రూట్ వర్డ్స్ తీసుకుంటే ఎల్యూసి, ల్యూసెంట్. ఎల్యూసి అనేది ఎస్పెషలీ లైట్ రిలేటెడ్గా వస్తుంది. ఎల్యూసిడేట్ అంటే ఎస్పెషలీ ఎక్స్ప్లెయిన్ అని అర్థం. ఎల్యూసిడేటెడ్. సో అంటే లేదు, ఒక మరుగున పడిపోయిన దాని మీద లైట్ వేయడము, అంటే ఏదైనా ఒక లైక్ సీక్రెట్గా ఉండే విషయం కావచ్చు, ఇలాంటి వాటి మీద లైట్ వేయడము. సో ఈజీలీ అండర్స్టూడ్. ల్యూసిడ్ అంటే ఈజీలీ అండర్స్టూడ్, గివింగ్ ఆఫ్ లైట్. సో క్లియర్గా ఉన్నటువంటి ల్యూసిడిటీ అని కూడా అంటాం అనమాట. అది నౌన్, ఇది అడ్జెక్టివ్. ట్రాన్స్లూసెంట్, అలోయింగ్ లైట్ త్రూ. సో ట్రాన్స్ అనేది ఇప్పుడు కూడా ట్రాన్స్ఫర్మేషన్, సో ఒకదాని నుంచి ఇంకొకటి అనే మీనింగ్ వస్తుంది ట్రాన్స్ అనే రూట్. ల్యూసెంట్ అనేది లైట్. నెక్స్ట్ మ్యాక్రో అంటే లార్జ్, మైక్రో అంటే స్మాల్ అనేది మనకు తెలుసు, గ్రేట్ అని చెప్పచ్చు. మ్యాక్రో ఎవల్యూషన్, సో లార్జ్ స్కేల్ ఎవల్యూషన్ అని చెప్పచ్చు. మ్యాక్రో మాలిక్యూల్, లార్జ్ మాలిక్యూల్. సో హియర్ మ్యాక్రో ఎకనామిక్స్, మ్యాక్రో మాలిక్యూల్, లార్జ్ మాలిక్యూల్ అని చెప్పచ్చు. నెక్స్ట్ మ్యాక్రో ఎకనామిక్స్. సో దిస్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ డీల్స్ విత్ టోటల్ ఫోర్సెస్, ఓవరాల్ ఫోర్సెస్ ఆఫ్ ఎకానమీ వాస్ డెల్ట్ విత్ దిస్ మ్యాక్రో ఎకనామిక్స్ అనమాట. మాలిక్యూల్లో అయితే మ్యాక్రో అంటే లార్జ్, ఇది మనం గుర్తు వేడేసుకుంటాం, మనకు తెలుసు కూడా.
నెక్స్ట్ సో ఎడిటోరియల్ వొకాబులరీ గురించి వచ్చినట్టయితే ద వల్నరబుల్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ గ్రామటికల్ పాయింట్ తెలుసుకోండి. దా తర్వాత అడ్జెక్టివ్ వచ్చింది అంటే ప్లూరల్ సబ్జెక్ట్గా తీసుకోవాలా, ప్లూరల్ సబ్జెక్ట్గా తీసుకోవాలి. ద పూర్ indicates all the poor people, the rich indicates all the rich people. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ద వల్నరబుల్ వీక్ సెక్షన్ ఆఫ్ పీపుల్, నెగ్లెక్టెడ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ హూ ఎవర్ నీడ్ స్పెషల్ కేర్. సో ఈజీలీ అఫెక్టెడ్ పీపుల్ అని అర్థం వస్తుంది. ఇక్కడ మీనింగ్ కోసం అలా పర్సన్ అన్నా కానీ జనరల్ మీనింగ్ వచ్చేసి ఆల్ ద వల్నరబుల్ పీపుల్ పర్సన్స్ అని వస్తుంది. షిఫ్ట్ గేర్, సో వన్ లెవెల్ టు అనదర్, షిఫ్టింగ్ అనమాట. అట్ ఏ టైమ్, డ్యూరింగ్ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ సబ్సీక్వెంట్, ఫాలోయింగ్, సో అప్కమింగ్. నెక్స్ట్ సక్సెసివ్ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ డెబిలిటేట్, అప్పుడప్పుడు వస్తుంటుంది ఈ వర్డ్. డెబిలిటేటింగ్ అనేటటువంటి అడ్జెక్టివ్. డెబిలిటేటింగ్ అంటే తగ్గించడం, ప్యారలైజ్, అండర్మైన్, ఇంపైర్, ఎస్పెషలీ వీక్ అనే మీనింగ్తో తీసుకోవచ్చు. కేస్ స్టడీ, సో ఒక పర్టికులర్ విషయం గురించినటువంటి ఇన్ఫర్మేషను, ఇన్స్ట్రక్టివ్ ఎగ్జాంపుల్, ఇంకొకరికి ఈ ఇన్స్ట్రక్ట్ చేసే విధంగా ఉన్నటువంటి ఎగ్జాంపుల్ని కేస్ స్టడీ అంటారు. రికార్డ్ ఆర్ ఎవిడెన్స్ అని కూడా చెప్పచ్చు. పాయింట్ టు ఇండికేట్ చేయడము, పాయింట్ టు సో సజెస్ట్ చేయడము, డినోట్ చేయడం అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ప్రివాలెన్స్, ప్రివాలెంట్ అడ్జెక్టివ్, ప్రివాలెన్స్ నౌను. సో నంబర్ ఆఫ్ కేసెస్, సో పర్టికులర్ పాపులేషన్లో ఎక్కువగా కామన్గా ఉంది అనుకోండి, దాన్ని ప్రివాలెన్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ బౌండ్ టు సర్టన్, ష్యూర్, వెరీ లైక్లీ టు హ్యాపెన్ అని అనొచ్చు. గ్యారంటీడ్ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ నోటబుల్లీ, స్ట్రైకింగ్లీ, కనిపించే విధంగా, లైక్ పర్టికులర్లీ, ఎస్పెషల్లీ, మార్కెడ్లీ, ఇలా చెప్పచ్చు. అవి సినానిమస్గా తీసుకోవచ్చు. ఇండిఫరెన్స్, ఇది మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. హ్యావింగ్ నో కన్సర్న్ టువర్డ్స్ ఎనీథింగ్, అపాథీ, హ్యావింగ్ నో ఫీలింగ్, కేర్లెస్నెస్ ఆర్ డిస్రిగార్డ్ అని కూడా చెప్పచ్చు. ఇన్ ద ఫేస్ ఆఫ్ అంటే డెస్పైట్, ఈ విధంగా తీసుకో. ఇట్స్ అ ఫ్రేజ్ యాక్చువల్లీ. సో నాట్ విత్ స్టాండింగ్, డెస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్ అనే సెన్స్తో తీసుకోవచ్చు. నెక్స్ట్ బినైన్, మలైన్ గుర్తుపెట్టుకోండి. ఎంఏఎల్ జనరల్గా నెగిటివ్స్కి స్టాండ్ చేస్తుందండి. బినైన్, మలైన్. బినైన్, బిఈఎన్ అనేది పాజిటివ్స్కి స్టాండ్ చేస్తుంది. బెనిఫిట్, బెనివలెంట్, బినైన్. అగ్రియబుల్, అప్రోచబుల్, హెల్ప్ఫుల్, ఫేవరబుల్, సో విచ్ ఇస్ పాజిటివ్. మలైన్ అంటే నెగిటివ్, హార్మ్ఫుల్ అనే మీనింగ్ వస్తుంది. రికాలిక్ట్రెంట్ అంటే ఏంటంటే నాన్ కంప్లైంట్, అగ్రీ చేసే విధంగా ఉండనటువంటి, డిజోబీడియంట్గా, విల్ఫుల్లీ డిజోబీడియంట్ అనే మీనింగ్తో తీసుకోవచ్చు. నెక్స్ట్ పర్వాసివ్, సో కన్విన్సింగ్ నేచర్, ఎఫెక్టివ్, కంపెలింగ్ నేచర్, సో పర్వాషన్ నౌన్ అయింది. ఎన్ఫోర్స్మెంట్, సో ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్, ఇంపోజిషన్. ప్రీ సిమ్టమాటిక్, సో మైల్డ్ సిమ్టమ్స్ అనమాట, అంటే సిమ్టమ్స్ పూర్తి శాతం రానటువంటిది ప్రీ సిమ్టమాటిక్. నెక్స్ట్ అపీల్, సో అట్రాక్టివ్ ఆర్ ఇంట్రెస్టింగ్ క్వాలిటీ. స్టాండర్డైజ్, సిస్టమైజ్ ఆర్ రెగ్యులేట్, స్టాండర్డ్గా తయారు చేయడము. ఫైన్ గ్రైండ్, హ్యావింగ్ గ్రేట్ అటెన్షన్ టు డీటెయిల్, సో పర్టికులర్గా ప్రతి ఒక్క చిన్న డీటెయిల్స్ కూడా సో అటెన్షన్ ఇచ్చేటటువంటి నేచర్ని ఫైన్ గ్రైండ్ అంటారు. నెక్స్ట్ అనానిమైజ్డ్ రిలేటింగ్ టు ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ పర్సనలీ ఐడెంటిఫియబుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డేటా సెట్స్, ఎస్పెషల్లీ ఇన్ ద మెడికల్ టెస్ట్ రిజల్ట్స్. సో పర్సనలీ ఐడెంటిఫైబుల్ ఇన్ఫర్మేషన్ని డేటా సెట్స్ నుంచి తీసివేసేటటువంటి ప్రాసెస్ని అనానిమైజ్డ్ అంటారు. అనానిమస్ అంటే అన్నోన్ అని అర్థం వస్తుంది. దాని మీనింగ్ బేస్డ్గా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, కేవియట్, ఇది అప్పుడప్పుడు వస్తుంటుంది, జాగ్రత్త. కేవియట్ అంటే వార్నింగ్ అనమాట, లైక్ కాషన్, కండిషన్ అని కూడా చెప్పొచ్చు. ఫార్మల్ రిలేటెడ్గా యూజ్ చేస్తాం, ఫార్మల్ లెటర్స్లో ఇలాంటి చోట్ల. లోయర్ వన్స్ గాడ్, జీయూఏ ఆర్ గాడ్ అంటే ప్రొటెక్షన్ తగ్గించుకోవడం అంటే కేర్లెస్గా బిహేవ్ చేయడము. రైట్, టుడేస్ ఎడిటోరియల్ అంటిల్ వ్యాక్స్ అన్లాక్ 5 రీసెంట్గా డిక్లేర్ చేశారు. సో దాని రిలేటెడ్గా డిస్కషన్ అనమాట. సో షుడ్ కంటిన్యూ టు ప్రొటెక్ట్ ద వల్నరబుల్. అన్లాక్ మూవ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వల్నరబుల్ని ప్రొటెక్ట్ చేసే విధంగా కంటిన్యూ చేయాలా. ఎకానమీ షిఫ్ట్స్ గేర్ అంటే ఎకానమీ అనేది కొద్దిగా ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళేటటువంటి తరుణంలో ఈ యొక్క అన్లాక్ మూవ్స్ కూడా ఈ వల్నరబుల్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉండాలి. ఇండియాస్ 5th round of unlock regulations for October, allowing a further expansion of public activity mainly in education, entertainment, business conferences comes at a time when COVID-19 transmission is studied in many cities. కోవిడ్-19 ట్రాన్స్మిషన్ స్టడీ అంటే కన్నా సో ఎక్కడ డిక్లైన్ కావట్లా. అలాంటి టైంలో ఈ యొక్క ఫర్దర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ పబ్లిక్ యాక్టివిటీస్ ఏవేవి తీసుకున్నారు, ఎడ్యుకేషను, ఎంటర్టైన్మెంట్, బిజినెస్ కాన్ఫరెన్సెస్ రిలేటెడ్గా తీసుకోవడం జరిగింది. సో
ఇవి ఈ టైంలో రావడము మనము అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. నేషనలీ దో ద న్యూ ఇన్ఫెక్షన్స్ బీయింగ్ యాడెడ్ ఎవ్రీ డే అట్ అబౌట్ 60,000 represent a decline in recent days as per Johns Hopkins కరోనావైరస్ రీసెంట్ రిసోర్స్ సెంటర్ డేటా. సో ఆ డేటా ప్రకారము 60,000 పర్ డే వస్తూ ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ కొద్దిగా డిక్లైన్ అనేది చూపించింది అని చెప్పి చెప్తున్నారు. The stringent and a very strict March-April lockdown, the subsequent measure to unlock the economy to prevent an equally debilitating crisis to livelihoods have made India an uncommon case study. So, ikkada ఒక అన్కామన్ కేస్ స్టడీగా ఇండియాని ఎందుకు తీసుకోవాలంటే కన్నా ఈ యొక్క మార్చ్ ఏప్రిల్ కంప్లీట్ స్ట్రిక్ట్ లాక్డౌన్ చేయడం జరిగింది. దాని తర్వాత స్లోగా అన్లాక్ చేయడం జరిగింది ఈ లైవ్లీహుడ్స్ కోసము. సో ఈ డిబిలిటేటింగ్ క్రైసిస్ అంటే ఈ క్రైసిస్ కూడా విపరీతంగా దెబ్బతింటూ ఉన్నటువంటి తరుణంలో ఈ అన్లాక్ అనేది చేయడము. సో ఇవన్నీ కూడా అన్కామన్ కేస్ స్టడీ కిందకి తయారు చేసేసాయి అనమాట. అంటే ఉంటే అలా ఉండాలి, లేకుంటే ఇలా ఉండాలా, రెండు రకాల మిక్సింగ్ ఉంది కాబట్టి అన్కామన్ అంటున్నారు. The decision to allow states to consider reopening schools and coaching centers after October 15 for students who wish to optionally attend will prove a difficult one, considering new research evidence based on data from Tamil Nadu and Andhra Pradesh pointing to higher prevalence of infection among children who are contacts of virus cases in the same age group. So ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఎస్పెషల్లీ 2 states గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అక్టోబర్ 15 తర్వాత సో మనకి అన్లాక్ 5.0 అనేది డెసిషన్ స్టేట్స్కి ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే 15 తర్వాత మీరు కోచింగ్ సెంటర్స్ తర్వాత ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ ఇక్కడ ఒక పర్టికులర్ పాయింట్ని హైలైట్ చేయడం జరిగింది. సో ఈ స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ అనేది ఆప్షనల్ అని చెప్పి పెట్టారు. సో అది డెఫినెట్లీ డిఫికల్ట్ వన్ అవుతుంది, ఎస్పెషల్లీ ది స్టేట్స్ లైక్ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్స్లో. సో ఎందుకంటే హై ప్రివాలెన్స్ అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాం మనము వాళ్ళ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో. స్లోయింగ్ కమ్యూనిటీ స్ప్రెడ్ ఈజ్ బౌండ్ టు బికమ్ మోర్ కాంప్లికేటెడ్. సో ఇక్కడ కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది ఫిక్స్డ్గా టు బికమ్ మోర్ కాంప్లికేటెడ్గా దాన్ని స్లో చేయడం అనేది కాంప్లికేట్ అవుతుంది. సిన్స్ గవర్నమెంట్స్ బ్లేమ్ కేర్లెస్ యాటిట్యూడ్స్ ఫర్ కంటిన్యూడ్ ట్రాన్స్మిషన్ నోటబుల్ ఇన్ కేరళ అండ్ తమిళనాడు. సో ఈ యొక్క కేర్లెస్ ఈ గవర్నమెంట్స్ ఎవరిని బ్లేమ్ చేస్తున్నాయి, కేర్లెస్ యాటిట్యూడ్స్ని బ్లేమ్ చేస్తున్నాయి ఈ ట్రాన్స్మిషన్ కంటిన్యూషన్కి. ఎక్కడ ఎస్పెషల్లీ కేరళ, తమిళనాడు. వెల్ ఎసెన్షియల్ మూవ్మెంట్ ఫర్ ఎకనామిక్ రీజన్స్ ఇంక్లూడింగ్ యూస్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ అన్అవాయిడబుల్. ఇండిఫరెన్స్ టువర్డ్స్ సేఫ్ పబ్లిక్ బిహేవియర్ ఈజ్ ఎక్స్ట్రాక్టింగ్ అ హెవీ సోషల్ కాస్ట్. సో ఇక్కడ సేఫ్ పబ్లిక్ బిహేవియర్ రిలేటెడ్గా ఇండిఫరెన్స్ అంటేనే అసలు దాని మీద ఒక పర్టికులర్ లైక్ దానికి రియాక్ట్ అయ్యేటటువంటి ఉద్దేశం లేకపోవడం అనేది ఇది ఖచ్చితంగా హెవీ సోషల్ కాస్ట్ పే చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఎలాంటి సందర్భంలో అంటే ఎస్పెషలీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్అవాయిడబుల్ అయినటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఆల్వేస్ అన్అవాయిడబుల్. సో ఇలాంటి సిచ్యువేషన్లో పబ్లిక్ బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని పట్ల ఇండిఫరెంట్గా ఉండేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా హెవీ సోషల్ కాస్ట్ని పే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈవెన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ deadly pandemic, governments are taking a benign view of recalcitrant people who do not wear masks even on buses and trains, speed in public and crowd commercial areas. So ikkada ఇంత భయంకరమైనటువంటి డెడ్లీ పాండమిక్ టైంలో కూడా గవర్నమెంట్ ఒక బినైన్ వ్యూ చూపిస్తూ ఉంది. ఎలాంటి వాళ్ళ పట్ల, రికలెక్ట్రెంట్ అనే దానికి మీనింగ్ ఒకసారి చూద్దామండి. నాన్ కాంప్లియంట్, అన్కోఆపరేటివ్. సో అన్కోఆపరేటివ్ పీపుల్ పట్ల పాపము అని చెప్పేసి చూపిస్తున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. హూ డు నాట్ వేర్ మాస్క్ వేసుకోకుండా వాళ్ళ పట్ల, బస్సెస్లో, ట్రైన్స్లో, పబ్లిక్లో స్పిట్ అంటే ఉమ్మే వాళ్ళ పట్ల, క్రౌడ్ కమర్షియల్ లొకేషన్స్లో ఉండేటటువంటి వాళ్ళ పట్ల గవర్నమెంట్స్ పాపము బినైన్ వ్యూ చూపించడం అనేది సో చాలా బాధాకరమైనటువంటి విషయం. డ్యూరింగ్ ద మాన్సూన్ అండ్ వింటర్ మంత్స్ అండ్ ద ఫెస్టివ్ సీజన్. సో ఇప్పుడు రాబోయేటటువంటి మాన్సూన్, వింటర్ మంత్స్ ఎస్పెషల్లీ, తర్వాత ఫెస్టివ్ సీజన్, పొలైట్ పర్వాజివ్ ఎన్ఫోర్స్మెంట్ షుడ్ బి ఎసెన్షియల్ టు రెడ్యూస్ ఇన్ఫెక్షన్ రేట్స్. పొలైట్ పర్వాజివ్ ఎన్ఫోర్స్మెంట్. సో పర్వాజివ్ అంటే కన్విన్సింగ్గా ఇంప్లిమెంటేషన్ అనేది ఒక్కటే మనకు ముందరున్నటువంటి దారి అని చెప్పి చెప్తున్నారు ఆథర్. Next, among the relaxation measures in the October unlock phase is permission for cinemas and multiplexes to open at 50% capacity, but the risk surrounding enclosed spaces and transmission from asymptomatic individuals is real. So ఈ రిలాక్సేషన్ థింగ్స్ అన్లాక్ 5.0 అక్టోబర్లో ఉన్నటువంటి దానిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి సినిమాస్ అండ్ మల్టీప్లెక్సెస్ 50% కెపాసిటీతో ఓపెన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ రిస్క్ ఏంటి, ఈ ఎంక్లోజ్ స్పేసెస్లో ఖచ్చితంగా ఎస్పెషలీ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ అసిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ కనిపించవు కానీ ఈ యొక్క వైరస్ ఉండి ఉంటుంది, ఇలాంటి వాళ్ళ ట్రాన్స్మిషన్
చాలా రియల్గా మనము కన్స్ట్రక్ట్ చేయాలి. Viewed against the enhanced risk of environments where masks are removed for eating and drinking such as cinemas and restaurants, these entertainment options may not have wide appeal in the pre-vaccine phase. ఇది ప్రీ-వ్యాక్సిన్ ఫేజ్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని మనము చాలా కేర్ఫుల్గా మనము చేయాల్సి ఉంటుంది. అంటే ఐ మీన్ ఎస్పెషలీ ఈ పర్టికులర్ ప్లేసెస్ సినిమాస్ రెస్టారెంట్స్ ఇలాంటి చోట్ల ఎలా ఉంటుందంటే ఈటింగ్ డ్రింకింగ్ ఓపెన్ మౌత్స్ అంటే మ్యాస్ తీసేసి చేయాల్సినటువంటి ప్లేసెస్లో సో వైడ్ అపీల్ అంటే ఐ మీన్ మనం అగ్రీ చేయడం అనేది కొద్దిగా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి విషయం ఎస్పెషలీ ప్రీ వ్యాక్సిన్ ఫేజ్లో. So while the economy shifts gears in the activity phase, the center should be focusing on improving the understanding of the health impacts of COVID-19. So shift ఈ యాక్టివిటీ ఫేజ్ ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా హెల్త్ ఇంపాక్ట్స్ COVID-19 యొక్క హెల్త్ ఇంపాక్ట్స్ మీద ఫోకస్ చేసి ఎకనమిక్ షిఫ్ట్స్ అనేది చేసుకోవాలి. డిసప్పాయింటింగ్లీ వైల్ ఇట్ హ్యాస్ ఎంఫసైజ్డ్ మ్యాసివ్ రికవరీ రేట్స్ ఫ్రమ్ ద ఇన్ఫెక్షన్, ఇట్ హస్ ఫెయిల్డ్ టు స్టాండర్డైజ్ టెస్టింగ్ అండ్ రిపోర్టింగ్ మెథడ్స్ అమాంగ్ స్టేట్స్ అండ్ పబ్లిష్ ఫైన్ గ్రైన్డ్ డేటా ఆన్ టైప్స్ ఆఫ్ టెస్ట్స్ క్యారీడ్ అవుట్ ఇన్ ఈచ్ స్టేట్, anonymized patient histories, post recovery status for complications and mortality. సో ఇక్కడ సో ఈ యొక్క ఇది గవర్నమెంట్స్ ఈ మాసివ్ రికవరీ రేట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు కానీ ఈ టెస్టింగ్ రిపోర్టింగ్ మెథడ్స్ మీద స్టాండర్డైజ్ చేయలేకపోతున్నారు అనేది వాస్తవమైనటువంటిది. డేటా క్యారింగ్ కానీ అనానిమైజ్డ్ పేషెంట్ హిస్టరీస్ కానీ ఇవన్నీ కూడా మోర్టాలిటీ డెత్ రేట్ కానీ ఇవన్నీ దానిల పట్ల డిసప్పాయింటింగ్గానే ఉన్నాయనేది మనకు తెలిసినటువంటి విషయం. రిపీటెడ్ ఎంఫసిస్ ఆన్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ రికవరీస్ విచ్ వర్ ఎక్స్పెక్టెడ్ ఎనీవే బట్ వితౌట్ ద నెసరీ క్యావేట్స్ అంటే వార్నింగ్స్ అని చెప్పుకున్నాం, మేబీ ఎంకరేజింగ్ మిలియన్స్ టు లోయర్ దేర్ గ్యాడ్. సో ఇక్కడ ఈ రికవరీ రేట్స్ని ఒక్కటి హైలైట్ చేయడము, తర్వాత ఈ వార్నింగ్స్ లేకపోకుండా ఉండడము అనేది సో చాలామంది దే ఆర్ లోయరింగ్ దేర్ గాడ్ అంటే సో వాళ్ళ ప్రొటెక్షన్ని తగ్గించుకుంటూ వస్తున్నారనేది మనకు కనిపిస్తున్నటువంటి విషయం. ఎవ్రీ ఎఫర్ట్ టు రిలీవ్ ద సిటిజన్స్ ఫ్యాటిగ్ అంటే ఏంటి లైక్ సో వీక్గా ఉండేటటువంటి సిటిజన్స్ ఫ్యాటిగ్ ఓవర్ COVID-19 షుడ్ బి మేడ్. సో ఈ COVID-19 పట్ల మూర్ఖంగా సో వీక్ అంటే ఆలోచించుకోకుండా ఉన్నటువంటి సిటిజన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎవ్రీ ఎఫర్ట్ టు రిలీవ్ దిస్ షుడ్ బి మేడ్ అంటున్నాడు. అంటే ఖచ్చితంగా వీళ్ళని మేల్కొల్పాలి మరి COVID-19 పట్ల. బట్ ద గోల్ ఈజ్ టు ప్రిజర్వ్ హెల్త్ అంటిల్ మెడికల్ బ్రేక్ త్రూ ఈజ్ మేడ్. సో ఇక్కడ ఓవరాల్గా ఒకటి గోల్ ఏంటి అంటే సో వీళ్ళ యొక్క హెల్త్ని ప్రొటెక్ట్ చేయడము, ఒక బ్రేక్ త్రూ వచ్చేవరకు, బ్రేక్ త్రూ అంటే సక్సెస్ అనే అర్థం వస్తుంది. Right guys, let's get to today's test of the day. So here the highlighted part doesn't have any error and in the remaining 4 parts you need to find out the error. Public sector banks accounts for ఇక్కడ అకౌంట్స్ అనేది V1S. సో వాడిచ్చినటువంటిది బ్యాంక్స్ ఏంటి ప్లూరల్ నౌన్స్ డోంట్ టేక్ ఎస్ ఫార్మ్స్ అంటే V1 కావాలంటే సో అకౌంట్ ఫర్ ఉండాలా, ఎస్ ఎగిరిపోద్ది, ఎస్ option A is the answer. Simple గా ఉంది, right? Next, the arrest of 5 prominent activists by Pune police in a coordinated operation across 4 states has resulted. So has plus V3 మనకు కనపడిస్తుంది. has plus V3 ఇక్కడ B లో ఉంది. Next question, one reason for the failure is that prosecuting agencies typically believe in guilt by association. They confuse empathy with incitement and compassion with collaboration. No error here I found. Next, 2 recent developments hold out hope. One was the indictment of a bill కాదు, ఇక్కడ వర్డ్ ఎర్రర్ అనమాట, వొకాబులరీ ఎర్రర్. ఇండిక్ట్మెంట్ అంటే కన్నా లైక్ ఒక సీరియస్ అఫెన్స్కి బ్లేమ్ చేయడం అనే మీనింగ్ వస్తుంది, కానీ మనం ఇక్కడ కావాల్సిన ఇండిక్ట్మెంట్ కాదు, ఇంట్రొడక్షన్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది. సో అక్కడ ఎర్రర్ ఎక్కడ ఉన్నట్టు, ఇండిక్ట్మెంట్ ఎక్కడ ఉంది ఇక్కడ. వన్ వాస్ ద ఇండిక్ట్మెంట్ ఆఫ్ ఎ బిల్ కాదు, ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎ బిల్. సో వొకాబులరీకి ఎర్రర్ ఇది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటి అంటే సో may have to handle society has an even larger role to play. It is possible to end discrimination through law but stigma అనేది సింగులర్ నౌన్ కింద తీసుకోవాలా. సో టెండ్ టు అనేది టెండ్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. సో ట్రెండ్స్ V1S కావాలా, ఆప్షన్ సిలో ఎర్రర్ ఉంది. రైట్, ఐ హోప్ దీస్ ఆల్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. వర్డ్ స్వాప్స్ మనం డిస్కస్ చేసినటువంటి ఈ ఎర్రర్ డిటెక్షన్స్, క్లోజ్ టెస్ట్, తర్వాత
కాంప్రహెన్షన్స్ వాటెవర్. సో ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్గా అవుతున్నాయని హోప్ చేస్తూ, సో whoever didn't subscribe to our channel, subscribe and forward to your friends. More are yet to come. Last but not the least, your like will boost our energy, so don't forget to like. Thank you. Signing off.